అందరికీ నా నమస్తే అండి. బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకుందామండి. ఈరోజైతే పునుగులు తయారు చేసుకుందామండి. ఇంట్లో నేను ఏ పదార్థాలతోటి ఎప్పుడు ఎలా తయారు చేస్తానో నాకే తెలియదు, కానీ ఆరోగ్యకరంగా హెల్తీగా తయారు చేస్తాను, కమ్మగా రుచిగా తయారు చేస్తాను. ఈరోజు పునుగులు ఎలా తయారు చేస్తానో చూసుకుందాం, ఓకేనా? ఇదిగోండి, ముందుగా ఇడ్లీ పిండి. ఇది వచ్చేసి నిన్నటి రాగి పిండితోటి నేను తయారు చేసుకున్న బౌల్ అండి. ఇది ఆవిటి కుడుములాగా నిన్నటి వీడియోలో నేనైతే షేర్ చేశాను. కట్టెల పొయ్యి మీద ఆవిటి కుడుములో వేసేసుకున్నాను. మన కుండకి వాసకట్ట ఏదో అంటారు కదా, దానికి తెల్లటి క్లాత్ పెట్టేసి దాని మీద అలా చేసేసుకుని ఇది కూడా ప్రక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఇడ్లీ పిండితోటే చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇడ్లీ పిండి ఇలా తయారు చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని అనేక రకాలుగా తయారు చేస్తానన్నమాట. ఏమండి, మన ఆడవాళ్ళం అంతా కూడా రుచిగా కమ్మగా తయారు చేయాలి, హెల్తీగా తయారు చేయాలి అని కోరుకుంటున్నాం కదా, అలా అన్నమాట. ఓకేనా? ఇవాళ సండేనండి, అందుకోసం చెప్పేసి ఇలా వెరైటీగా డిఫరెంట్గా తయారు చేసుకుంటాం. సండే రోజు స్పెషల్ అన్నమాట. ఇదిగోండి, ముందైతే అలా వేసేసుకుంటున్నాను. ఓకేనా? ఆ బౌల్కి పెట్టేసేసుకొని నేను ఏ పదార్థమైనా తయారు చేసుకుంటూ ఉంటానండి. దీన్ని ప్రక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి ఇవ్వండి గోధుమ పిండి. ఆల్రెడీ రాగి పిండి ఉంది కదా, కొంచెం గోధుమ పిండి. ఇదిగోండి కొంచెం సాల్ట్. ఓకేనా? కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం తినే సోడా, ఓకే. ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఇదిగోండి అన్నం అన్నమాట. ఇది అన్నాన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇంకో పదార్థం మిస్ అయ్యాను అని చెప్పేసి ఈలోపు ఆలోచించానండి, అందుకే వీడియో కట్ అయిందనమాట. మునగాకు పొడి అండి, అర్థమైందా? చూసారా? అదే మునగాకు పొడి. ఇలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. హెల్తీ ఆరోగ్యకరమైన పదార్థాలు మనకి వీటిలోనే వేసుకోవాలా, వాటిలో వేసుకోకూడదు, ఇలా అయితే బాగోదు అనుకోకూడదండి, వేసుకోవటం కంపల్సరీగా. ఓకేనా? ఈ అన్నాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకొని వస్తాను. ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే మనకి ఇదనేది పునుగు అనేది కరకరలాడుతూ ఉంటుంది, చక్కగా బాగా వస్తుంది అనమాట. కొంచెం అట్లా వేసేసుకుంటే అటుకులు వేసుకుంటారు, లేదంటేనేమో మామూలుగా ఇక రకరకాలుగా వేస్తూ ఉంటారుగా, మనకి క్రంచీగా కరకరలాడటానికి ఇక కొంచెం అయితే అలా వేసుకున్నాను. ఓకేనా? ఇక దీని మొత్తానికి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకొని మొత్తం బాగా బీట్ చేసేసుకుందామండి. బీట్ చేసుకున్న తర్వాత ఏ కన్సిస్టెన్సీ తోటి ఉండాలో అది నేను చూపిస్తాను. ఓకేనా? పొయ్యి దగ్గర ఇనప బాండీలో తయారు చేసుకున్నాము పునుగులు ఈరోజు కట్టెల పొయ్యి మీద. ఆ రుచి ఆ టేస్ట్ వేరండి, ఆ కమ్మదనం వేరు, చెప్పనవసరం లేదనమాట. ఇదిగోండి బాండీకి అడుగున మసి అయితే రాసుకుని పెట్టేసుకున్నాను. ఇనప బాండి, ఇది ఇండాలేని బాండి, ఇది ఇంట్లో పొయ్యి మీద, కాకపోతే ఆయిల్ దాంట్లో పోసుకొని వచ్చాను. ఇక వాటర్ ఉన్నాయి. ఇదిగోండి పొయ్యి రాజేసుకుంటాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ తోటి ఉంటే సరిపోతుంది.
చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే చక్కగా మనం పునుగులు అనేవి మంచిగా వస్తాయి. ఇక నానుతుందని చెప్పేసి ఇలా మూత పెట్టేసి ఉంచాను అనమాట. ఇక మనం పొయ్యి రాజేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, నూనె అయితే వేడెక్కేసింది. మనం ఒక్కసారి ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కలుపుకుందాం. బాగా ఇలా కలిపేసేసుకుంటే మళ్ళీ ఇప్పుడు నానింది కదా, ఒక పావు గంట సేపు పొయ్యి రాజేసుకొని నూనె వేడెక్కే వరకు ఇక చక్కగా అలా పెట్టేసుకొని అలా చిన్న చిన్నవి చక్కగా అలా వేసేసుకోండి. ఇటు చేతి కళ్ళు కూడా చూడవచ్చు, తీసి వేసేటట్టు. ఇలా కొంచెం కొంచెం అలా తీసుకొని చక్కగా గుండ్రంగా వేసేసుకుంటే నీట్గా వస్తాయి. ఇలా చక్కగా ఇలా గుండ్రంగా ఇలా అనుకుంటుంటే గుండ్రం వచ్చేస్తాయండి. చూసారా, పునుగులు రెడీ అవుతాయి. ఇలా పొయ్యి కింద పుల్లలు సరి చేసుకుంటా మంట సమపాళ్ళల్లో తగిలేటట్లుగా చేసుకుంటే పునుగులు అనేవి గుండ్రంగా మంచిగా వస్తాయి. ఇదిగోండి, చక్కగా వేగిపోయాయి. మళ్ళీ తీసేసాను. మళ్ళీ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. నూనెలో వేగానే చూసారా ఎలా లేచి వస్తున్నాయో చక్కగా.
మంచి సువాసన వస్తున్నాయండి. ఇప్పుడు అలా కదిలించకుండా కొంచెం అయితే నాలుగు పక్కల మంట బాగా పడేటట్టుగా చక్కగా కాలేటట్టుగా చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూసారా, క్రిస్పీగా కరకలాడు. పెద్దలకు పెట్టుకొని కానీ తినవండి, అలవాటు అనమాట. అందుకోసమని బంతుల్లా వచ్చేసి చూసారా చక్కగా. ఎలా వచ్చేసాయో మంచిగా పునుగులు అనేవి ఇనుప బండీలు చక్కగా కట్ల పొయ్యి మీద గుమ్మగుమ్మలు అన్నమాట. హెల్దీ ఆరోగ్యకరమైన పునుగులు. వేగిపోయాయండి, చక్కగా మనం తీసేసుకుందాము. చూసారా, ఇక తినేసేస్తాం. ఓకేనా, ఇక్కడే కూర్చొని తిన్నాం. ఇదిగోండి పునుగులు చూసారా చక్కగా గుండ్రంగా ఎలా ఉంది, బాగున్నాయి కదా. అవి ఎవరికన్నా పెట్టేస్తాము. ఆల్రెడీ పెద్దల దగ్గర పెట్టేసి వచ్చారు మా వారు. చట్నీ, కరివేపాకు చట్నీ నేనండి. ఓకేనా, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. టేస్ట్ చేయండి. జలుబు చేస్తుంది బాగా. పునుగులండి పొద్దున్నే కట్టెల పొయ్యి మీద. ఎలా ఉన్నాయి? కలకలది బ్రహ్మాండంగా ఉన్నాయండి. మునగాకు ఏమన్నా వాసన వస్తుందా? ఏ కోసన లేదు కదా. అలా 2 స్పూన్లు కాంబినేషన్ కరివేపాకు చట్నీ బాగుంది. అదర్సు అలా మునగాకు ఏం పర్వాలేదు, ఇడ్లీలోకైనా దేంట్లోకైనా 2 స్పూన్లు తగిలించుకుంటే ఎంతో హెల్దీనండి, ఆరోగ్యానికి మంచిది. బాగుందండి, మెత్తగా స్మూత్గా కరకలాడుతూ బాగుంది. చక్కగా పునుగులు అన్నమాట. ఇలా అంటే అయిపోతుంది. పునుగు అయితే చక్కగా పక్కన పెట్టేసేస్తానండి, ఎందుకంటే ఉడతడు చక్కగా కూర్చొని తినేసేస్తుంది అనమాట నీట్గా. ఇలా అంటే వస్తుంది వేడి వేడి పునుగులు. చూసారా కరకలాడుతున్నాం క్రంచిగా. కొంచెం అలా మిక్సీ పెట్టేసుకుంటాను. పైన
అలా చక్కగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. నీళ్ళైతే పెట్టండి, అవుతున్నాయి నీళ్ళు మా వారికి నాకు. ఇలా అంటే లొట్టలు అయిపోతున్నాయి. సూపర్ బ్రేక్ఫాస్ట్. పునుగులు, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీతోటి అది వస్తుంది. కొబ్బరి చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాయి కదా, అందుకని అలా వచ్చేస్తుంది. మెత్తగా దూదుల్లో ఉన్నాయి, కరకరలాడుతున్నాయి క్రౌన్సీగా. సూపర్ అది మా బ్రేక్ఫాస్ట్ వదులుతుంది. ఎంజాయ్ చేస్తాం. చూసారండి, నూనె అంటుకోలేదండి, చక్కగా ఉన్నాయి అన్నమాట. నూనె అంటుకోవట్లేదు అసలుకి. ఇలా అంటే బాగా కరకరలాడుతున్నాయి అన్నమాట అండి పునుగులు. గుండ్రంగా చక్కగా వచ్చాయండి. ఆదివారం రోజు ఉదయాన్నే వీడియో అనేది చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట, మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు అనమాట అండి. హెల్దీ, ఆరోగ్యకరమైన హెల్దీ తోటి, అలాగే కరివేపాకు చట్నీ తోటి పునుగులు అయితే తయారు చేసేసుకొని తిన్నాం అనమాట. ఇక ఈ వీడియో చూసాం కదా, ఎంజాయ్ చేసాం కదా. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనేది వస్తుందండి, హైప్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్రింద నెంబర్స్ వస్తాయి అన్నమాట, అది కూడా క్లిక్ చేసేసేయండి. ఓకేనా? ఇక రేపటి వీడియోలో కలుసుకుందామండి.